ఎబినేజర్ ట్రాక్ పెట్టు. యోహాను సువార్త 3:3 అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడనేరడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హ్యాపీ న్యూ ఇయర్. దేవునికి స్తోత్రం. అసలు యేసు ప్రభు వారు ఈరోజు ఏం రోజు అయ్యా అంటే కారణం, యేసు ప్రభు వారికి పేరు పెట్టిన రోజు ఈరోజు. దేవునికి స్తోత్రం. అసలు డిసెంబర్ 25న క్రిస్మస్ అని ఎలా కనిపెట్టారంటే, ఆ యొక్క లోకాసు వార్తలో ఏమనుందంటే, 8వ రోజున యేసు ప్రభు వారికి సున్నతి చేయించి యేసు అని నామకరణం చేశారంటే యేసు ప్రభు వారికి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి ఆయన యూదుడు కదా. ఆయన 8వ రోజున దేవాలయంలోకి తీసుకెళ్ళి ఆయనకి పేరు పెట్టారంటే 8వ రోజున. దేవునికి స్తోత్రం. ఒక జర్మన్ సైంటిస్ట్ ఒక ఆయన 300 సంవత్సరాల క్రితం సుమారుగా, జాగ్రత్తగానండి, జర్మన్ సైంటిస్ట్ ఒక ఆయన 300 సంవత్సరాల క్రితం ఒక ఆయన రోమన్ ఆ యొక్క యూదుల దేవాలయం దగ్గరికి వెళితే ఒక గ్రంథం దొరికిందంట, పుస్తకం. ఆ పుస్తకంలో 46 లక్షల పేర్లు దొరికినాయి అంటే. 46 లక్షల పేర్లు దొరికితే అక్కడ యూదుల యొక్క రోమన్ ఆ యొక్క క్యాలెండర్ ప్రకారం, అప్పటికే క్యాలెండర్ వాళ్ళకి రోమా క్యాలెండర్ ప్రకారం యేసు ప్రభు వారు పుట్టింది ఆ యొక్క ఏడి పలానా డేట్ అని 8వ రోజున ఆయనకి పేరు పెట్టారు అని ఉంది అక్కడ. అప్పుడు అందులో ఆ యొక్క 46 లక్షల పేర్లలో యేసు ప్రభు వారి పేరు కూడా దొరికింది. దేవునికి స్తోత్రం. 8వ రోజు అంటే జనవరి 1 వచ్చింది. అంటే 8 రోజులు వెనక్కి వెళితే అంటే ఆయన పుట్టింది డిసెంబర్ 25 అని చరిత్ర పరంగా ఆయన రుజువు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమో కరెక్ట్ డేట్ తెలియదు, డిసెంబర్ నెలలోనని కొంతమంది. సరే, ఎప్పుడు పుట్టినా మనం ఆరాధించేది ఎవరిని ఆరాధిస్తున్నాం? ఎప్పుడు పుట్టాడు అనేది కాదు, ఆయన పుట్టాడే లేదా? పుట్టాడు అని అందరూ నమ్ముతున్నారు, ప్రపంచం అంతా. ఎందుకు నమ్ముతున్నారంటే ఇప్పుడున్న క్యాలెండర్ ఏంటంటే క్రీస్తు పూర్వమో క్రీస్తు శకము. యేసు ప్రభు వారు పుట్టిన కాడి నుంచి లెక్కలేసి ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ కూడా క్యాలెండర్ని 2 భాగాలు చేశారు. యేసు ప్రభు వారు పుట్టిన కాడి నుంచి ఏమో క్రీస్తు శకం, యేసు ప్రభు వారు పుట్టక ముందు జరిగిన దాన్ని క్రీస్తు పూర్వంగా లెక్కేశారు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఈరోజు యేసయ్యకి పేరు పెట్టిన రోజు. ఆమేనానండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సాక్షాత్తు నికోదేము అనే ఒక వ్యక్తితో యేసయ్య ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ చదవండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగో జన్మింపగలడు, మా రెండవ మారు తల్లి గర్భంలోకి ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనని అడగగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే నికోదేము ఎవరయ్యా అంటే పరిసయ్యుడు. అమ్మ, అర్థమవుతుందా? మీరు యోహాను సువార్త 3:1 చదువుకుంటే నికోదేము ఎప్పుడు వచ్చాడయ్యా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అంటే రాత్రికాల సమయంలో వచ్చాడంట. దేవునికి స్తోత్రం. కొంతమంది లోపల ఉంటుంది దేవుని మీద ప్రేమ, కానీ పగలు చూపించరు. అది ఎప్పుడు చూపిస్తారు? పగలు చర్చికి వెళ్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, అమ్మ కొంచెం పాస్టర్ గారికి మీరు తీసుకెళ్ళి కానుకేయండి, లేదా పాస్టర్ గారికి అది ఇవ్వండి అంటే డైరెక్ట్గా వాళ్ళు రావడానికి వాళ్ళకి ఏం చేస్తుందంటే ఒకవేళ ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో. నువ్వు అలా అనుకున్నావు అనుకో, రేపు వచ్చిన దేవుడు కూడా నిన్ను అలాగే అనుకుంటాడు. ఆయన తండ్రితో కూడా ఆయన వచ్చినప్పుడు అంట సింహాసనం ఎదుట, తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట ఇతను ఎవరో నాకు తెలియదు అంటాడంట యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడ ఒప్పుకుంటే అక్కడ యేసయ్య కూడా నిన్ను ఒప్పుకుంటాడు ఒక రోజు. ఆమేనానండి. నికోదేము ఎవరయ్యా అంటే ధర్మశాస్త్రం తెలిసినవాడు, పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే నిష్ట కలిగిన వాడు. మనం పరిసయ్యుడి గురించి, శుంకని గురించి చదువుకున్నాం బైబిల్లో. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడు అమ్మా చెప్పండి? ఓయ్ ఓయ్ ఓయ్, ఇటు తిరగండి, ఇటు నాకెళ్ళి తర్వాత ఆడుకుందరు కానీ పిల్లకాయలు, తర్వాత ఆడుకుందరు కానీ ఇటు తిరగండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది నేను చెప్పింది? పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడు అమ్మా?
అయ్యా అమ్మా, నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను దశంభాగాలు ఇస్తున్నాను, నేను నా తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను అంటే ఏం చెప్తున్నాడంటే పరిసయ్యుడు 10 ఆజ్ఞలు కూడా లిస్టు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. శంకర్కి ఏమీ తెలియదు పాపం. ప్రభా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అంటున్నాడు, కానీ ఇంకేం పాపం తెలియదు. అంటే పరిసయ్యుడు అంటే ధర్మశాస్త్రం తెలిసిన వాడు. పరిసయ్యుడు అంటే అతడంట సమాజ ఆ యొక్క ఏమనుందంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చదువమ్మా. 3వ అధ్యాయం 1వ వచనం. యూదుల అధికారి అంటే అతను. దేవునికి స్తోత్రం. ఎవరమ్మ ఈయన? ఎవరో యూదుల అధికారి అయిన నికోదేము అనే వ్యక్తి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, బోధకుడా నీకు దేవుడు తోడై ఉంటేనే గాని ఇట్లాంటి కార్యాలు జరగవు, నీ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, నీ ద్వారా సూచిక్రియలు జరుగుతున్నాయి, నీ ద్వారా మహత్కార్యాలు జరుగుతున్నాయి, దేవుడు తోడై ఉంటేనే కానీ ఎవరైనా ఎలాంటి కార్యాలు చేయలేరు, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావని నాకు తెలుసు అని అన్నప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, మరి తండ్రి వద్దకు మేము కూడా చేరాలంటే ఏం చేయాలి అని అడిగాడు నికోదేము. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యము చూడలేడు అంటున్నాడు. అంటే ఏంటి కొత్తగా జన్మించడం అంటే? అమ్మా యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. కొంచెం పెంచు. 36:26 అమ్మా. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒకటి నూతన హృదయం ఇస్తా అంటున్నాడు. అదే కొత్తగా జన్మించడం అంటే. ఆమేనానండి. దేవుడు నూతన హృదయం ఇస్తా అంటున్నాడు ఒకటి. రెండోది నూతన స్వభావం ఇస్తా అంటున్నాడు దేవుడు. ఆమేనానండి. ఈ దినాల్లో చాలా మంది స్వభావం కుక్కతోక లాంటిది. కుక్కతోకకి గొట్టం తగిలిచ్చారనుకో ఎంతసేపు ఉంటుంది తిన్నగా. ఇక్కడ ఉన్నారా? గొట్టం తగిలిచ్చినంతసేపు అది తిన్నగా ఉంటుంది. ఆ గొట్టం తీసేస్తే మనం అనుకుంటాం కొన్ని రోజులు పోను అలా ఉంచితే అది ఉంటుంది ఏమనుకుంటాం. అదే ఎముక అనుకోండి, మనిషికి ఏదైనా చేతిలో ఏదైనా రాడ్ కానీ స్టీల్ రాడ్ కానీ కాల్లో కానీ ఉందనుకోండి, కొంతకాలం సపోర్ట్గా ఉంచుతారు ఆ రాడ్ని. ఎందుకంటే తిన్నగా సెట్ అయిపోవాలి కాబట్టి. తోక సెట్ అయిద్దా? ఎముక అయితే సెట్ అయిద్ది, తోక సెట్ అయిద్దా? తోక నువ్వు ఎంతకాలం ఇలా లాగి పట్టుకున్నా సరే ఆ లాగి పట్టణం చెప్పి అలా ఉంటుంది. తర్వాత మళ్ళీ అది ఒకసారి వదిలేమంటే శృంగి తిరిగినట్టు తిరిగిపోద్ది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కొంతమంది స్వభావం ఎలా ఉంటుందంటే ఎప్పుడు చూసినా కుక్కతోక లాంటి స్వభావమే. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎంత మంచి దేవుడు చూడండి, నూతన హృదయం ఇస్తాను రా బాబు, నీకు నీ స్వభావాన్ని మారుస్తాను, నూతన స్వభావం ఇస్తాను. మూడోది రాతి గుండె తీసేసి మాంసము గుండెని ఇస్తాను. రాతి గుండె నీలో ఉందనుకో నీలో దయ ఉండదు. అమ్మ అర్థమవుతుందా? నీలో ప్రేమ ఉండదు, నీలో కనికరం ఉండదు. ఎదుటి వాళ్ళు ఎంతవరకు ఏడిపించడానికే చూస్తావు నువ్వు రాతి గుండె నీలో ఉంటే. నువ్వేం చేస్తున్నావో కూడా నీకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? ఒక ఆయన మనకి ఆ మధ్యన ఒక ఆయన గుర్తుందా, అత్తమానం వచ్చి ఎంతో కరెంటు విషయాలు ఆటంకపరిచారు. తర్వాత ఆ సమస్య అంతా దేవుడు క్లియర్ చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజున ఫోన్ చేసి ఆయన ఏదో చెప్తుంటే, అయ్యా మేము అక్కడ లేవండి, మేము వెళ్ళిపోయామండి వేరే చోట కంటే. వెళ్ళిపోయారా? అదేంటి వెళ్ళిపోయారా అక్కడి నుంచి? ఎవరో ఇప్పుడు ఆయన కూడా ఏమనిపోతుంది, అయ్యో ఇదేంటి, ఎంతటి కఠినాత్ముడికైనా దేవుడు జాలి కలిగిన హృదయం ఇస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. నీలో రాతి గుండె ఉండకూడదు అంటున్నాడు యేసయ్య. ఆమేనానండి. అమ్మ అర్థమవుతుందా? రాతి గుండె నీలో ఉండకూడదు అంటున్నాడు యేసయ్య. అంటే ఏ గుండె ఉండాలి? మాంసపు గుండె. అంటే దానికి అర్థం దేనత్వం నీలో ఉండాలి, మెత్తనతనం నీలో ఉండాలి. కొంతమంది మాట్లాడితే ఎదటివారు హృదయం ఎలా ఉండదో కూడా ఏం ఆలోచించరు. మంచి చెప్పొచ్చు, ఇప్పుడు ఇందా చెప్పాను అలా హెచ్చరిక చెప్పొచ్చు, తప్పులేదు. కానీ ఎదటి వాళ్ళని చాలా చులకన చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు.
నీది ఒక బతికేనా, నువ్వు బతుకుతున్నావు అంటారు. నిజం అంటారు కొంతమంది, కానీ ఎదురు వాళ్ళు ఏం బాధపడతారో తెలియదు. బేదల్ని దేవుడు యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే బేదల్ని కనికరించాలంట. దేవునికి స్తోత్రం. బేదల్ని బాధ పెట్టకూడదు, ఆమేనానండి. పరదేశులను బాధ పెట్టకూడదు, ఆమేనానండి. తల్లిదండ్రులు లేని వాళ్ళని బాధ పెట్టకూడదు, ఆమేనానండి. వాళ్ళ మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడండి. దేవునికి స్తోత్రం. ఇవాళ ఏంటో స్తోత్రాలు రావట్లేదేంటి నూతన సంవత్సరంలో? దేవునికి స్తోత్రం. ఎవరన్నా ఒకరు జోలపాటు పాడండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మెత్తనితనం నీలో ఉండాలి. కఠినమైన అధికారిలాగా నువ్వు ఉండకూడదు. కఠినమైన అధికారిలాగా చేస్తావా లేదా, ఖచ్చితంగా ఇది అలా ఇలా అనకూడదు. మెత్తని స్వభావం నీలో ఉండాలి. నూతన హృదయం నీలో ఉండాలంటున్నాడు దేవుడు. నూతన స్వభావం నీలో ఉండాలంటున్నాడు. రెండోది మెత్తని హృదయం, దీనత్వం కలిగిన హృదయం నీలో ఉండాలంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చాలా సందర్భాల్లో కొన్ని చోట్ల దీనత్వం అన్ని చోట్ల పనిచేద్దా అమ్మ, పనిచేద్దా? కొన్ని చోట్ల పనిచేయదు. కానీ మనం ఎల్లప్పుడూ కూడా మనం దేవుని ప్రజలమని రుజువు అదే అమ్మ. అర్థమవుతుందా? దేవుని ప్రజలమని రుజువు అదే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎక్కడో మొన్న ఎవరికో కానీ ఏదో సందర్భంలో ఎవరికో ఏదో ఇబ్బంది అయితే వెళ్ళి వెంటనే సాయం చేసాం. వెంటనే సాయం చేసినప్పుడు వాళ్ళకి మా దగ్గర బైబిల్ ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళకి ఏమర్థమైంది? ఇప్పుడు దేవుని పిల్లలు ఎక్కడో అక్కడేనా అయ్యా వ్యాన్ ఆగిపోయినప్పుడు చేసాం. తర్వాత కామరకోటలో ఎక్కడో మాకంటే ముందు బండి వెళ్తుంది, తప్పమని పడిపోయారు. వెళ్ళి గబగబా బండి లేపి మంజీలు పట్టించి సాయం చేసే మనసు నీకు ఉండాలి, ఆమేనండి. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 5:7 చదవండి. 2 కొరింథీ 5:7. ఎలా జరిగింది ప్రార్థన? 2 కొరింథీ 5:7. నూతన పరచుము దేవా నా యెడలాని కార్యమును, సంవత్సరాలెన్నో జరుగుచున్నవి, నూతన పరచుము నా సమస్తము, పాతవి గతించిపోయెను, సమస్తము నూతనమాయెను, పాతవి గతించిపోయెను. దేవునికి స్తోత్రం. చదవండి అమ్మా, మళ్ళీ పాడుకుందాం, కంగారు ఏం లేదు. అదే పాటను 3 సార్లు పాడొచ్చు. ఈసారి మీరే పాడుదురు అని అందరూ. అది కాదులే అమ్మా, 5:7 ఎఫెసీ పత్రిక, తీతు పత్రిక 3:5 చదవండి. తీతు పత్రిక 3:5. తీతు పత్రిక 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేసును. దేవునికి స్తోత్రం. అంటే నీ క్రియల మూలాన నువ్వు నీతిమంతుడు కాలేదు. అర్థమవుతుందా దేవుని వాక్యం అమ్మ? అర్థమవుతుందా? క్రియలు అంటే ఏంటి? పూర్వకాలం దాన ధర్మాలు చేస్తే పాపాలు పోతాయి, దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది, దాన ధర్మాలు చేస్తే భగవంతుడు ఆయన రాజ్యంలో మనకు చోటిస్తాడు అనే ఆలోచన ఉండేది పెద్దల్లో. దేవునికి స్తోత్రం. నీ క్రియల మూలాన నువ్వు నీతిమంతురాలవు, నీతిమంతుడు అవలేదంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. అమ్మ నిద్రపోకండి, ఆమె లేపండి, నిద్రపోతుంది. దేవునికి స్తోత్రం. నీ క్రియల మూలాన వినండి, జాగ్రత్తగానండి, నీ క్రియల మూలాన నువ్వు నీతిమంతురాలుగా మార్చబడలేవంట. మరి దేని మూలాన నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడిగా మార్చబడుతున్నావు?
అమ్మా, దేవుని కనికరము చొప్పున, దేవునికి స్తోత్రం. కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రసంగంలో యేసయ్య అంటాడు, కనికరము కలిగిన వారు ధన్యులు. మత్తయి 5లో ఉంది, ఒకసారి తీయండి అమ్మా మాట. కనికరము కలిగిన వారు ధన్యులు. అంతేనా? వారు దేవుని కనికరమును పొందుదురు. దేవునికి స్తోత్రం. అంటే నీ క్రియల మూలాన రాలేదు, కానీ దేవుని కనికరం మూలాన నీకేమొచ్చిందంటే నువ్వు నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా మార్చబడుతున్నావు. ఏంటయ్యా దేవుని కనికరము? దేవుని కనికరం ఏంటి అసలు? ఆ కనికరం అని అడిగితే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఉంది. అంటే దానికి అర్థం ఏంటంటే మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల. దేవునికి స్తోత్రం. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే దానికి అర్థం, చాలా మంది ఈ రోజున ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు వెళ్తున్నారు నీళ్ళలో స్నానం చేస్తున్నారు, మునుగు వచ్చేస్తున్నారు. మనము వెళ్తున్నాం నీళ్ళలో మునుగు వచ్చేస్తున్నాం. అంతేనా? జనాలకి ఇది కనపడుతుంది, కానీ అసలైంది మనం ఎందుకు మునుగుతున్నాం నీళ్ళలో? యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను. యేసయ్య ఈ లోకానికి మనిషిగా వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, మరలా నా కోసం రాబోతున్నాడు. ఆయన నా సొంత రక్షకునిగా నేను నమ్ముతున్నాను, అంగీకరిస్తున్నాను అని గుర్తు బాప్తిస్మం అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే దానికి అర్థం అదే. పునర్జన్మ సంబంధమైన, పునర్జన్మ అంటే మళ్ళీ ఒక జన్మ. మళ్ళీ ఒక జన్మ ఉందా? మనకుంది. మళ్ళీ జన్మ ఉంది, రెండో జన్మ ఉంది. ఎక్కడ? అక్కడ ఉంది, ఇక్కడ లేదు. మళ్ళీ రెండో జన్మ. ఈసారి ఎలాగో ఈ జన్మలో మనం ఇదిగో మనం ఒకటి కాలేకపోయి, వచ్చే జన్మలో అయినా ఒకటి. సినిమాలు మోసం చూడండి, వచ్చే జన్మలో అయినా మనం ఒకటి అయిదాం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే సత్తుంటారు. వెళ్ళి సత్తే ఏమైంది, ఎక్కడైతారు ఒకటి. ఇలాంటి పిచ్చ సినిమాలు తీసి చాలా మంది జనాలు చంపేశారు. ఎప్పుడో పూర్వకాలం, ఎప్పుడో ఆ యొక్క ఏంటది, ఏం సినిమా అది, నాగేశ్వరరావు గారిది, ఏదో ఎవరో న్యూస్లో చెప్తున్నారు మొన్న, మోగ మనసులో సినిమా వచ్చిన టైంలోనంట వాళ్ళు చనిపోయి మళ్ళీ జనంలో పుట్టి మళ్ళీ వాళ్ళ ప్రేమికులుగా, భార్య భర్తలుగా పుడతారు. అది చూసి చాలా మంది జనాలు నిజమేమనుకుని చనిపోయారంట ఆ టైంలో. మొన్న ఎవరో వీడియో న్యూస్లో చెప్తున్నారు. తర్వాత ఇంకోటి ఏదో ఈ మధ్య కాలంలో ఇలాంటివి వచ్చినాయి కదా, వచ్చినాయి అలాంటివి ఏమన్నా. ఇలాంటివి చూసి చాలా మంది భ్రమపడుతున్నారు, మోసపోతున్నారు. జన్మ ఒకటే. అపోస్తలుల కార్యాలు ఏమనుందంటే ప్రతి ఒక్కరూ కూడా మరణించిన తర్వాత అటు తర్వాత అందరికీ కూడా తీర్పు జరుగునని ఉంది. ఒకసారి ఆ రెఫరెన్స్ ఎత్తకండి, అపోస్తలుల కార్యాలు ఉంది. అంతటా అందరూ మారు మనసు పొందవలను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నూతన పరచుమో దేవా నా యెడల నీ కార్యములో, సంవత్సరాలెన్నో జరుగుచున్నవి. స్తోత్రం. దేవుడు ఈరోజు నాకు పలానాది ఇచ్చాడని నాన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. దేవుడు ఏమైనా ఇచ్చాడు వాళ్ళు మీకు? అమ్మా దాన్నే ఇంకోలా చెప్పండి. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం ఒకసారి తీయండి అబ్బా. దేవుడు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు అక్కడి నుంచి ఏమొస్తుందో అది పలుకుతున్నా నేను. 65:11 సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమిచ్చాడండి? నీ తల మీద ఒక కిరీటం ఉంది, ఆమేనానండి. నా తల మీద ఒక కిరీటం ఉంది, ఆమేనానండి. కానీ అది ఎవరికి కనబడదు, అది దేవుడికి మాత్రమే కనబడదు. ఏంటి ఆ కిరీటం? దయా కిరీటం. దేవునికి స్తోత్రం. సంవత్సరం అనే దయా కిరీటం దేవుడు మనకిచ్చాడు. గడిచిన కాలంలో, గడిచిన సంవత్సరంలో ఎందరో మనకంటే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అనేక మంది నడిప్రాయం కలిగిన వాళ్ళు అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
కానీ దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడయ్యా దేవుడు అంటే, నీకు నాకు మనందరికీ దయా కిరీటం ఇచ్చాడు. నాన్న అర్థమవుతుందా? అర్థమవుతుంది నాన్న? దయా కిరీటాన్ని ఇచ్చాడు ఏసయ్య. అందరు చెప్పండి, ఏసయ్య ఈ సంవత్సరం, అందరూ చెప్దాం, ఏసయ్య ఈ సంవత్సరము మరి ఒక దయా కిరీటాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దయా కిరీటాన్ని ఇచ్చాడు దేవుడు. అమ్మ అర్థమవుతుందా? ఏమిచ్చాడండి? ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనిది ఏదన్నా ఉందంటే అది ఆయుష్. దేవునికి స్తోత్రం. ఆయుష్ ఎవరో కిరణా కొట్టుకాడికి వెళ్ళి, ఏంటి ఒక ఏమంటారు ఆయన పేరేంటి, మన సావుకారి గారి పేరు ప్రసాద్ గారు, ఒక 4 సంవత్సరాల ఆయుష్ని ఇవ్వండి అన్న అడుగుతారా? ఓ 4 సంవత్సరాల ఆయుష్ కావాలండి, లేకపోతే 2 సంవత్సరాల ఆయుష్ కావాలంటమా? లేకపోతే మెడికల్ షాప్ కాడికి వెళ్ళి నాకు 10 సంవత్సరాల ఆయుష్ కావాలండి, ఎంతైనా పర్లేదండి అంటమా? నీ ఆయుష్ కాలం దేవుడే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవుడు దయగలిగిన కిరీటాన్ని ఇస్తాడంట దేవునికి స్తోత్రం. ఒకటి నూతన హృదయాన్ని ఇస్తున్నాడు దేవుడు, నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఆ మాంసము గుండెని ఇస్తున్నాడు, అంటే మెత్తన హృదయాన్ని, అంటే దయగలిగిన హృదయాన్ని ఇస్తున్నాడు. కనికరం కలిగిన మనసుని ఇస్తున్నాడు దేవుడు. దయా కిరీటాన్ని కూడా దేవుడు ఈ సంవత్సరం మనకే ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ దయగలిగిన హృదయం గురించి, లేకపోతే ఈ నూతన హృదయం గురించి, నూతన స్వభావం గురించి ఒక మాట చెప్తాను జాగ్రత్తగానండి. దేవునికి స్తోత్రం. సుమారుగా ఒక 30 సంవత్సరాల క్రితం, అమ్మ ఏంటన్నారు జాగ్రత్తగానండి, కొంచెం చదువు ఉన్న వాళ్ళు, కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు, ఆ టైంలో ఈ సందర్భాలు బాగా సెన్సేషనల్ అయిపోయింది అది న్యూస్. వాళ్ళకి తెలుసు, కొంతమందికి తెలీదు. సుమారుగా 30 సంవత్సరాల క్రితం గుంటూరు దగ్గర ఉన్నటువంటి చిలకలూరుపేటలో ఒక పెళ్లి బస్సుని తగలెట్టేశారు దొంగలు. అమ్మ అర్థమవుతుందా? దేనికి తగలెట్టారు పెళ్లి బస్సుని? పెళ్ళోళ్ళ దగ్గర కంపల్సరిగా బంగారం ఉంటుంది అని చెప్పి బంగారం అంతా ఒలిసేసుకుని ఆ పెళ్లి బస్సులో వాళ్ళందరినీ కూడా బస్సుతో పాటుగా తగలెట్టేసి, ఆ బస్సు డ్రైవర్, బాబో మీకు దండం పెడతాను బాబు నన్ను వదిలేనంటే, అతన్ని కూడా ఒకవేళ సాక్ష్యం చెప్తాడేమో అని చెప్పి అతన్ని కూడా ఎత్తి మంటల్లోకి విసిరేశారు. వాళ్ళు కాల్ చేశారు, బతుకున్న వాళ్ళని చంపేశారు. అయ్యా రోడ్డుపరంగా అదే గుంటూరు దగ్గరే, ఎక్కడ చిలకలూరుపేట ఎక్కడ అన్నారు, అది వేరే అయ్యాది. దేవునికి స్తోత్రం. చంపేస్తే నిజంగా దొంగోడైనా ఇంకొకడైనా ఆడి పాపమే వాడిని, అమ్మ అర్థమవుతుందా, ప్రాణము తీసి దోషము కట్టుకుని వాడు గోతికి పరిగెత్తుచున్నాడు, అటు వారిని ఎవరు ఆపకూడదన్నది బైబిల్లో. అమ్మ అర్థమవుతుందా? మొత్తానికి ఇది జరిగిన కొద్ది రోజులకి దొంగోడు దొరికేశారు. వాళ్ళు దొరికేస్తే ఇలాంటి దుర్మార్గుల్ని అసలు ఇలా వదలకూడదు, ఇలా సమాజానికి చాలా చాలా డేంజర్ అని ఆలోచించి ఆ యొక్క కోర్టులన్నీ ఏం చేసినాయి అంటే వాళ్ళకి ఉరిశిక్ష ఖాయం చేశారు. వాళ్ళకి జాగ్రత్తగానండి. ఆ ఉరిశిక్ష బండి ఖైదీలతో రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నేను ఆల్రెడీ మాట్లాడాను, వాళ్ళ సాక్ష్యం కూడా నేను విన్నాను. దేవునికి స్తోత్రం. వాళ్ళ సాక్ష్యం కూడా చెప్పారు ఆ రోజున అక్కడ జైల్లో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఉరిశిక్ష పడితే, ఉరిశిక్ష పడ్డవాడికి సినిమాల్లో చూసారుగా మీరు, ఏమడుగుతారు? ఆ వెనకమాల ఆఖరి కోరిక అన్నాడు కదా ఆయన. పెద్ద టైలర్ ఆయన, ఒకప్పుడు మసీ సెంటర్లో పెద్ద టైలర్ ఆయన. దేవునికి స్తోత్రం. మీకు తెలియదేమో, పూర్వకాలం ఆయన పెద్ద పెద్ద టైలర్. ఈ ఏరియాలో పెద్ద షాప్ ఉండేది అక్కడ, అద్దెకి రెంట్కి అక్కడ ఓ షాపింగ్ చేసేవాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఆయన అరిసేసరికి నాకు ఆ సందర్భం గుర్తు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమని చెప్పాను ఇందాక, ఆఖరి కోరిక అడుగుతారు కదా. ఆఖరి కోరిక అడిగితే కొంతమంది ఏమో రకరకాల కోరికలు కోరుతారు. వీళ్ళ ఆఖరి కోరిక ఏమన్నారు తెలుసా? తెలుసో తెలియకో, అయ్యా మేము తప్పు చేసాము, మాకు యేసు ప్రభు తెలీదు, మేము ఇక్కడ ఇదిగో జైల్లోకి వచ్చిన తర్వాత యేసయ్యని నమ్ముకున్నాము, మేము చనిపోతున్నందుకు తప్పు లేదు, కానీ తెలియక మేము ఇంతమంది ప్రాణాలు తీసాము, చనిపోతున్నందుకు బాధ లేదు, కానీ ఇక్కడ కన్ను మూస్తే దేవుని దగ్గర మేము ఉండాలి పరలోకంలో అని వాళ్ళు ఏమడిగారంటే, వాళ్ళ ఆఖరి కోరిక ఏంటని అడిగితే బాప్టిజం తీసుకుంటాం అన్నారు వాళ్ళ. దేవునికి స్తోత్రం. పేపర్లో కూడా పని అంట ఆ టైంలో. ఫలానా రోజున ఉరిశిక్ష ఖాయమైపోయింది, సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చేసింది. ఉరిశిక్ష చేసే ముందు గడ్డి బొమ్మను ఉరిదీస్తారు. బొమ్మని దేనికి? ట్రైలు మిషన్ బాగా పనిచేస్తుందా లేదా అని. ఒక ఆయన దానికోసం ప్రత్యేకంగా తలారు ఒకడు ఉంటాడు ఉరిదీసేవాడు.
ఓ తలారిని పిలిపించారు, ఒక అతను తలారి అంటారు అతన్ని పిలిపించారు. గడ్డి బొమ్మ అన్నీ చెక్ చేశాడు, అన్నీ బాగుంది మిషన్ అంతా కూడా. వీళ్ళ కోరిక ఏంటంటే బాప్టిజం అడిగారు కదా, అక్కడ థామస్ ఆచార్య గారిని ఒక గొప్ప దైవజనుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటికీ సేవ చేస్తున్నాడు. ఆయన బయట నుంచి ప్రతి వారం వెళ్ళి అక్కడ వాక్యం చెప్తాడు. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన ద్వారా కొన్ని వందల వేల మంది ప్రజలు మారారు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యం విని ఈ ప్రజలు బాప్టిజం అడిగారు కదా, థామస్ ఆచార్య గారిని పిలిపించి ఏం చేశారంటే, ఆచార్య అంటే కంసాలీలాలో, అందుకే ఆచార్య నుంచి పేరు. దేవునికి స్తోత్రం. ఆయన్ని పిలిపించి ఆయన ఏం చేశారంటే వాక్యం చెప్పించి వాళ్ళకి బాప్టిజం ఇప్పించేశారు. ముగ్గురు అమ్మాయి అంటున్నారు, జాగ్రత్తగానండి. బాప్టిజం ఇచ్చేసిన తర్వాత నైట్ బాప్టిజం ఇచ్చేశారు. తెల్లవారుజామున ఉరి కన్ఫర్మ్, తెల్లవారుజామున ఉరి శిక్ష. కానీ ఈ శిక్ష ఖరారు చేసిన జడ్జి గారికి నిద్రాడతలు ఎక్కడ అత్యున్నత న్యాయస్థానం మన దేశంలో ఎక్కడంటే సుప్రీంకోర్టు, న్యూఢిల్లీ సుప్రీంకోర్టు. జడ్జి గారికి అది తప్పితే ఎక్కడ ఇంకా వేరే కోర్టులు, ఫైనల్ కోర్టు అదే పెద్ద కోర్టు. ఆయన నిద్రాడతలు ఇది నా చేతిలో పనే కదా, నేనే కదా ఇది వేసింది, ఎందుకో నిండు ప్రాణాన్ని తీయటం అనే ఆలోచన వచ్చిందంట ఆయనకి. వచ్చి సర్లే వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధిద్దాం వీళ్ళకి అని అనుకున్నాడంట ఆయన. రాజమండ్రికి సంబంధించి ఫోన్లు ట్రై చేస్తుంటే ఏ కలవట్లేదంట ఆయనకి. అమ్మాయి అంటున్నారా, సినిమా టైపులో ఆయనకి టెన్షన్ వచ్చేస్తుంది. అర్ధరాత్రులు దాటేసిన టైం, తెల్లవారుజామున అయితే దేవుడు అక్కడ ఆయన నిద్రని ఇట్లా వీళ్ళ బాప్టిజం తీసుకునేసరికి వాళ్ళకి నిద్ర. అప్పుడు ఆయన చివరికి చాలా తెల్లవారుజామున అయితే ఇక్కడ వీళ్ళ బతుకులు సూర్యుడు ఉదయించక ముందే వీళ్ళ జీవితాల్లో అస్తమించిపోతాయి. ఆయనకి అక్కడ నిద్రపోని ఇట్లా దేవుడు ఆయన రాజు హృదయము యెహోవా చేతిలో నీటి కాలువలాగా ఉందంట, వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఏ రాజు? దేశాన్ని పరిపాలించే రాజు హృదయము ఒక రైతు చేతిలో నీటి కాలువలాగా ఉందంట. ఎటు కావాలి తటు తిప్పుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయనకి నిద్ర పట్టపోతుంటే చాలా ట్రై చేయగా రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారిది ఒక నెంబర్ దొరికిందంట ఆయనకి, జడ్జి గారికి. దేవునికి స్తోత్రం. వెంటనే ఆయనకి ఫోన్ చేసి, ఇదిగో నేను వెంటనే వెనకమాల ప్యాక్స్ పంపిస్తాను, వెళ్ళి ఉరిశిక్ష నేను ఆపేశానని చెప్పు జడ్జి గారు ఫోన్ చేశారని చెప్పంటే ఆయన పరుగున సినిమా టైపులో, సినిమా ఎలా చేస్తారు టెన్షన్గా, సినిమా టైపులో సినిమాలు అయ్యే మరి తీసింది చాలా మంది ఎలాంటి స్టోరీలే సినిమాలు తీసింది. దేవునికి స్తోత్రం. పరుగున వెళ్ళి ఆ ఉరిశిక్ష ఆపేశారు. ఆ ఖైదీలు నేటి వరకు కూడా సజీవంగానే ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు మాకు యేసు ప్రభు తెలియదు, ఒకప్పుడు లోకంలో జీవించాము, ఒకప్పుడు పాపంలో జీవించాము, ఒకప్పుడు ఇదిగో అనేక మంది ప్రజలను చంపాము బంగారం కోసం, ఆ యొక్క డబ్బు కోసం. ఈ రోజునైతే యేసు ప్రభువుని తెలుసుకున్నాము, ఇదిగో యేసయ్య కోసము బ్రతుకుతున్నాము అనే వాళ్ళు అనేక మందికి సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళల్లో ఒక ఆయన పేరు, మరి అసలైన పేరో అది తర్వాత పెట్టుకున్న పేరో తెలియదు కానీ, ఒక ఆయన పేరు పౌలు. ఆ ముగ్గురులో ఒక ఆయన పేరు ఏదో ఉండేది. ముగ్గురు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇప్పటికి కూడా దేవుని పనిలో ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. సంబంధమైన స్నానం అంటే ఇది. ఇక్కడ మనకు అవకాశం ఉంటుంది, అక్కడ కూడా క్రైస్తవుడికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మరణిస్తే ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో నీ పేరు పరలోక రాజ్యంలో రాయబడద్ది. నువ్వు ఇక్కడ మరణిస్తే ఏ క్షణైనా మరణం ఎప్పుడు చెప్పిరాదు, గుర్తుంచుకోండి. మరోసారి నూతన సంవత్సరంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రమాదం ఎప్పుడు కూడా నీకు చెప్పిరాదు, కీడెప్పుడు చెప్పి మన దగ్గరికి రాదు. ఎప్పుడు ఏ సమయం ఎవరికి ఏం జరిగింది, ఎవరికే ఏ సమయాన ఏది జరిగినో నీకు తెలియదు. కాబట్టి నువ్వేం చేయాలంటూ, నువ్వు దేవుని సన్నిధిలో రక్షణ లేని వ్యక్తి అయితే రక్షణ పొందాలి. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ రక్షణ ఉన్న వ్యక్తి కనుక ఏం చేయాలి? ఏనండి, పర్లేదు, మన వాక్యం ఏమి ఆగదు. ఏనండి, ఆమెకి ఏదో దగ్గొచ్చింది, వెళ్ళింది, మూసుకుంటాకి వెళ్ళింది. కంగారు పడతారేంటి ప్రతిదానికి? అర్థం చేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం చెప్పాను? రక్షణ పొందిన వారు, రక్షణ పొందని వారు త్వరగా రక్షణ పొంది ఆలస్యం చేయకూడదు. బాబా వింటున్నారా? దేవుడు మనల్ని నాన్న రక్షణ పొంది బాబు, అయ్యా రక్షణ పొంది అంటాడు, బతులాడతాడు. దేవుడు నీ కోసం చేయాల్సిందంతా చేసేసాడు. ఆయన రక్తం గార్చాడు, ప్రాణం ఇచ్చాడు, సమస్తం చేసేసాడు. రక్షణ పొందితే నీ పేరు పరలోక రాజ్యంలో రాయబడింది జీవగ్రంథంలో. దేవునికి స్తోత్రం. క్లియర్గా ఉంది. నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి క్లియర్గా. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదవంటారా ఒకసారి? 16. ఓ థ్యాంక్ యూ జీసస్.
అందుకే ఆ ఖైదీలు ఇక్కడ రక్షించబడ్డారు, అక్కడ కూడా రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. చూసారా మాట? దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రభువుని నమ్ముతారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడంట. దేవునికి స్తోత్రం. సాధారణ నీళ్ళలో పడ్డ కూడా ఏమంటాడు? ఇక్కడ ఉన్నారా? ఏమంటారా? నవ్వుతారేటమ్మా, చెప్పండి. కాపాడండి కాపాడండి 1-2 సార్లు 2-3 సార్లు అడుగుతాడు లేచి. తర్వాత ఆటోమేటిక్గా నీళ్ళ పడంగానే మునిగిపోడు డైరెక్ట్గా మనిషి. 2 సార్లు ఎలాగో పైకి లెగుతాడు, లేచా కాపాడండి రక్షించండి కాపాడండి రక్షించండి అంటాడు. ఈత వచ్చినోడైతే మెల్లిగా ఈదుకుంటా వచ్చేస్తాడు. మొన్న ఈ మధ్యన పాపం గుంటిపల్లిలో కూడా ఒక ఆయన, చౌదరీస్ ఒక ఆయన పాపం చాలా వాళ్ళ అత్తగారికి వాళ్ళ కుమారుడు కూడా లేడంట, ఈ అల్లుడు ఒకడే అంట. పాపం అల్లుడే కుమారుడిలాగా చూసుకుంటారంట. పాపం మొత్తం ఊరంతా కదిలి వెళ్ళారు. చెరువుగాడు మేతేద్దామని ఆ కూలీతో పాటుగా ఇతను కూడా తెప్ప మీద వెళ్ళాడు. ఆ తెప్ప పడవ మీద వెళ్తే పాపం ఆ పడవ తిరగబడిపోయింది. ఈతరాక ఆయన చనిపోయాడు. ఆయన పేరేంటమ్మాయి? సురేష్ గారు అని ఒక ఆయన. దేవునికి స్తోత్రం. నీళ్ళల్లో పడ్డ వ్యక్తి ఏమంటాడంటే రక్షించండి రక్షించండి అంటాడు. శరీరం కాలిపోతున్న వ్యక్తి ఏమంటాడంటే రక్షించండి అంటాడు. సాధారణంగా ఒక విషయం గమనించండి, నీళ్ళల్లో పడిన వాళ్ళ దగ్గరికి, మంటల్లో చిక్కుకున్న వాళ్ళ దగ్గరికి బేగా ఎవరు వెళ్ళరు? వెళ్తారా? తెలిసిన వాళ్ళు చెప్పండి అయ్యా, వెళ్తారా? ఎందుకు వెళ్ళరు అనుకుంటున్నావు? నీళ్ళల్లో పడ్డవాడికి నిజంగా వాటి గురించి అవగాహన ఉన్నవాడైతే, ఈత వచ్చినవాడైతే ఏం చేస్తారో తెలుసా? నీళ్ళల్లో ఎవరన్నా మునిగిపోయేటప్పుడు వెంటనేళ్ళు దూకేయడు. ముందు కొంచెం అలా ఓపిక అయిపోయేదాకా చూసి, కొంచెం ఇక ఆఖరి ప్రాణం పోతుందనగా అప్పుడు వెళ్ళి, లేకపోతే ఒకవేళ ముందు దూకారనుకో, దూకురోని ముందు ముఖమే కొడతారంట వాళ్ళని, సురక్కు కోల్పోవడానికి. ఎందుకు? లేకపోతే వీడు భయంతో ఈ ముందు పడ్డవాడు ఏం చేస్తాడని ఈయన అట్టేసుకుంటాడు. అప్పుడు ఇద్దరు భయంతో ఏం చేస్తాడని ఈయన అట్టేసుకుంటాడు గట్టిగా, ఈయనకి ఏదనీడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఈత వచ్చినోడు ఈత రానోడిని ముఖం మీద దెబ్బ కొట్టి కళ్ళు తిరిగేటట్టుగా, లేకపోతే వెనకసాటికి వెళ్ళి జుట్టట్టుకుని ఈదుకుంటా వచ్చేస్తారు. వెనకసాటికి వెళ్తారు, ఎదుర్కొంటా వెళ్ళరు. మంటల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా గబుక్కుని ఎవరో కూడా వెళ్తే, అమ్మో ఆడు కాలిపోతుంది, కాలుతా అమ్మో అది కాలుతా మళ్ళట్టుకుంటుందేమో అని చెప్పి భయంతో గబుక్కుని ఎవరో వెళ్ళరు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మంటలు అంటే మా ఆగారు స్టోరీ గుర్తొచ్చింది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రాణానికి తెగించి కాపాడతారు. ఏదో దుప్పటో లేకపోతే ఏదైనా గోనో తీసుకుని పాపం వెనక సాటికి వెళ్ళాలి మంటలు ఆరుపుతుంటారు కొంతమంది. కరంచా కొట్టినోడిని కూడా బేగా ఎవరో కరంచా కొట్టినోడు పట్టుకోవచ్చా? చేత్తో ఇనపకారం ఉంది దానికి, ఇనపదాంతో పట్టుకోవచ్చా? తడి బట్టలో నేను వాటితో కొట్టొచ్చా? కరాంచా కొట్టినోళ్ళు కూడా ఎండిపోయిన కర్ర ఏదైనా తీసుకుని కొట్టాలి వాళ్ళని దూరంగా. ఆ కరెంటు వైరు ఆ చెయ్యి దగ్గర ఉన్న కాడ కొట్టాలి. కొడితే వదిలేస్తుంది. వెళ్ళి ఎర్రే కరెంట్ షాక్ కొడుతుందని పట్టుకుంటే ఏమైందంటే వాళ్ళకే కరెంట్ షాక్ కొట్టేవాళ్ళు, ప్రమాదంలో ఉన్నవాళ్ళు, నీళ్ళల్లో పడ్డవాళ్ళు, మంటల్లో చిక్కుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా కరెంట్ షాక్ కొట్టేవాడికి అయితే అవకాశం కూడా ఉండదు అరవడానికి. ఉంటుంది అవకాశం అంటాడు. మనకు అర్థం కాదు, ఏంటి ఊ అన్నాడు. నిజం, నాకు కొట్టింది చాలాసార్లు. ఏంటి అలా ఉన్నారు? ఒకసారి మనం కొట్టంబేటైలో ప్లస్ బాక్స్ ఒకటి వైరు ఎక్కడో కట్ అయింది. ఎక్కడ కట్ అయింది వైరు అని ఎత్తుక్కుంటా స్విచ్ చేసి మళ్ళీ స్విచ్ చేసి ఎక్కడ కట్ అయిందని చూసుకుంటూ వస్తున్నా. అది తెలివితేటలు చూడండి. అది పట్టికిని సాసు పట్టి మొత్తం అది ఒక్క క్షణం నన్ను కరెంటు పట్టుకున్నప్పుడు ఇంట్లో మొత్తం లైట్లు ఫ్యాన్లు అన్నీ ఆగిపోయినాయి, కొట్లే కూడా అన్నీ ఆగిపోయినాయి. మొత్తం కరెంట్ అంతా కూడా ఇల్లంతా కరెంట్ అంతా నాకు వచ్చేసింది. అక్కడ పట్టుకుని గోడకేసి కొట్టింది. ముందు కొడితే ఇక్కడ తగిలింది గోడ, ఇంత లావైపోయింది మొహం. మళ్ళీ గోడ కానించి పడి మళ్ళీ కొట్లో నుంచి బయట రోడ్డు మీద తీస్తే అంటున్నా. రోడ్డు మీద జనాలు వాళ్ళకి అర్థం కావట్లా, రోడ్డు అమ్మటి వాళ్ళు వెళ్తున్నారు. ఇదేంటి చెప్పడానికి ఏముంది అక్కడ? ఏమి నిజంగా ఎంత ప్రమాదం అంటే, నిజంగా ఎన్ని ప్రమాదాల నుంచి నా ప్రభువు కాపాడాడు. దేవుని స్తోత్రం. నీళ్ళల్లో మునిగిపోయినప్పుడు దేవుడు నన్ను కాపాడాడు. కరెంటు ప్రమాదాల ద్వారా దేవుడు నన్ను కాపాడాడు. ఎన్నో ఎన్నో బోళ్ళు ప్రమాదాలు. దేవునికి స్తోత్రం. నీళ్ళల్లో అయితే అసలు ఒకసారి కాదు చాలాసార్లు. ఓసారి ఎరకాలలో మునిగిపోయా, ఓసారి రెడ్డి గారి నూతిలో మునిగిపోయాను.
ఒకసారి ఒకటి మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, నీకు ఎందుకురా నేను ఉన్నాను దోకరా అన్నాడు. తాడు లోతు ఉంటుంది అంది. దోకరా అంటే నేను ఫ్రెండ్ మాటలేని కూడా మనం పిచ్చితనంగా వెళ్ళామనుకో అయిపోద్ది. దూకితే ఎక్కడ పట్టుకున్నాడు, నేను మునిగిపోతున్నాను. ఒకసారి పైకి వచ్చాను, మునిగిపోతున్నా. అప్పుడు ఎప్పుడో ఒక మాస్టర్ గారు, ఒక ఆయన చనిపోయినప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే, ఈత రాని వాడు నీళ్ళల్లో మునిగిపోయేటప్పుడు కాళ్ళు సైకిల్ తొక్కినట్టు తొక్కి చేతులు ఎలా అంటే పైకి వచ్చేస్తాడు, అదే ఈత అని చెప్పాడు ఒకసారి. అది గుర్తొచ్చింది. మునిగిపోయేటప్పుడు, ప్రాణం పోయేటప్పుడు కాళ్ళు సైకిల్ తొక్కినట్టు తొక్కి చేతులు ఎలా అంటే అదే ఈత అన్నాడు. అనేసరికి అప్పుడు వచ్చేసింది. అప్పుడు నిజంగా దేవుడు ఎలాంటి ఈత నేర్పించాడంటే గజీత నేర్పించాడు. తర్వాత దేవునికి స్తోత్రం. మామూలు ఈత కాదు, గజీత నేర్పించాడు. ఓసారి గుంటిపల్లి కార్యక్రమానికి వెళ్తే అక్కడ కూడా చెరువే, అది కూడా మా బంధువుల కార్యక్రమానికి వెళ్తే వాళ్ళందరూ అన్యులు, నేను పక్క నుంచున్నా. ఎప్పుడో పూర్వం ఈత కొట్టాను కదా, ఈ మధ్య నేను ఈత కొట్టగలదనా కొట్టలేనా, ఇంత లావు అయిపోయాను కదా ఇప్పుడు అని డౌట్ వచ్చింది నాకు. ఈ మధ్యనే ఎంత 2 సంవత్సరాలు అయిద్దా పుట్టిన తాత లావుడి చెంటు, 2 సంవత్సరాల క్రితం చెరువు ఉంటే నేనేం చేసా, ఇప్పుడు కొట్టగలదనా లేదా ఈత అనే ఆలోచన వచ్చి ఒకసారి ఇలాగ నీళ్ళ మీదకి ఇలా దూకి ఇలా అనుకుంటా, ఇలా కాళ్ళు ఇలా అనుకుంటే ఈత అనేసరికి ఇలా 2 సార్లు అనేసరికి ఆ కుర్చీలు అంత దూరం వెళ్ళిపోయా, చాలా దూరం వెళ్ళిపోయా. 2 సార్లు అనేసరికి చాలా లెక్క వచ్చేసింది. బాగానే ఎంత బరువు అన్నా బాగానే అనుకున్నా. సర్లేని మెల్లిగా ఆ లోతులోకి వెళ్ళాక లేచి నుంచుంటే ఇక్కడ దాకా వచ్చేసింది నీళ్ళు. కింద ఏమో బుడుగు ఏదో ఉంది, బుడుగు లాగేస్తుంది కింద. అమ్మో అనవసరం ఈ లోతులోకి వెళ్ళినప్పుడు నిలబడకూడదు అనుకుంటే మనకు తెలియదుగా, బుడుగు లాగేస్తుంది. అక్కడ ఏదో బుడుగు ఉంది, ఇదేదో చాలా ప్రమాదం లాగా ఉంది, అర్జెంట్గా వెనక్కి వెళ్ళిపోదామని మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఈదుకుంటా మళ్ళీ వచ్చేసాను. చాలా తింగరతనం ఏం చేస్తారంటే ఈత కొట్టేవాళ్ళు కూడా లోతులోకి వెళ్ళాక ఎంత లోతు ఉందో చూద్దాం అనుకుంటారు. లోతులోకి వెళ్ళాక అసలు ఈత ఆపకూడదు. ఆపితే అక్కడ ఒక్కోసారి గుండాలు ఉంటాయి. చాలా జాగ్రత్త, చాలా దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రెండోది, నీళ్ల దగ్గర చాలా 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 ఎక్కువ దెయ్యాలు ఉంటాయి. నీళ్ల దగ్గర మీకు తెలియదు, నిజం. నీళ్ల దగ్గర ప్రజలు నీళ్ల దగ్గర చాలా మంది చనిపోతుంటారు. మీరు చూస్తుంటే ఉత్తినే నీళ్ళు ఏం చేస్తారు. అందుకే బాప్ని యొక్క ప్రాజెక్టుల కాడికి వెళ్ళినప్పుడు కూడా బాప్నిసాలు ఇవ్వడానికి మన వాళ్ళు అందరూ అయ్యా యువతలు కూడా అందరూ అంటుంటాను నేను, ఎందుకంటే వీటి గురించి నాకు తెలుసు కాబట్టి. దేవునికి స్తోత్రం. దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ 3 విషయాలంటే. ఈ సంవత్సరం ఈ 3 ప్రమాదాలు ఎక్కువగా జరగబోతున్నాయి. ఎక్కడికక్కడ. ఏ 3? నీళ్ల ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, కరెంటు ప్రమాదాలు, ఇంకా యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువగా. యాక్సిడెంట్లు కూడా చాలామంది చేసే తప్పు ఏంటంటే, నేను కంట్రోల్ అయిపోద్ది బండి బాగా తోలేస్తానని అనుకుంటారు. ఎవరైనా సరే అనుకుంటారు కాబట్టి స్పీడ్ తోలుతారు. యాక్సిడెంట్ అయిద్దని ఎవడు ఊహించరు. కానీ అదయ్యాక అయ్యో కొంచెం మెల్లిగా వెళ్తే బాగుందినే అని అనిపిస్తాయి. అవి అనిపిస్తా. సీనియర్లు కూడా చాలామంది యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సినిమా యాక్టర్లు కానీ మామూలు వాళ్ళు కానీ. జీవితం చాలా చాలా విలువైంది. ఆమేనానండి. ఒక గాజు పాత్ర లాంటిది జీవితం. ఇక్కడ విలువైంది. ఇక్కడ నువ్వు రక్షణ పొందితే ఈ గాజు పాత్రకి అక్కడ కూడా విలువైంది. ఆమేనానండి. కూర్చో దేవునికి స్తోత్రం. అక్కడ కూడా విలువైంది. చాలా జాగ్రత్తగా పిల్లలకి మరోసారి మనం ఏం చేయాలంటే, మరి ముఖ్యంగా యవనస్తులు విన్నారా, నీళ్ళ కాడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా. బళ్ళు తోలేటప్పుడు జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ముందు అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది, నా ఎంత ఒత్తాదులు. శాఖరు వచ్చేవాడు గతంలో మన దగ్గర తెలుసా? శాఖరు మంచి లిఫ్ట్, బరువులు లేపేవాడు. ఎక్సర్సైజ్ బరువులు బాగా లేపుతుంటే జిమ్కి వెళ్ళి ఒక రోజున పేగు జారిపోయిందంట. లోపల పేగు జారిపోతే అతను చెప్పాడు, అతను పేగు ఇలా పేగులన్నీ ఇలా ఒడిజుట్టు కట్లాగా ఉంటాయి కడుపులో, మనిషి కడుపులో ఎప్పుడు కూడా పేగులన్నీ దగ్గరగా ఇలా ఉంటాయి. దగ్గర 21 అడుగులు పొడుగు ఉంటుంది అంట పేగు. ఒకటైతే చిన్న పేగు ఉంటుంది, పెద్ద పేగు కూడా. పేగులన్నీ దేవుడు చూడండి ఎలా తయారు చేశాడు, ఇలా ఒడిజుట్టి ఇలా దగ్గరగా ఉంటాయి. అవన్నీ ఆ జిమ్కి వెళ్ళి అవన్నీ పడుతుంటే వెయిట్లు, అది జారిపోతే అది ఆపరేషన్ చేపిస్తే, అది ఆ డాక్టర్లు ఆపరేషన్ చేసి మళ్ళీ సెట్ చేసి ఒక మెస్ ఒకటి వేసి మళ్ళీ ఆపరేషన్ చేస్తే మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ తేడా వచ్చేసిందంట. మళ్ళీ ఆపరేషన్. బరువులు కూడా మనం మొయ్యగలుగుతున్నాం కదా అని చెప్పి ఓవర్ బరువులు మొయ్యకూడదు. బరువులు మోసేటప్పుడు కూడా జాగ్రత్తగా లేపాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే జీవితం చాలా విలువైంది. 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం తీయండి ఒకసారి. 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అయిన స్వాస్యము మనకు కలుగునట్లుగా ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దేవునికి స్తోత్రం. దేవుడి విశేష కనికరం మన మీద ఉంది ఈ రోజున. ఆమేన్. దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ. ఎలా చెప్పండి? ఈ రోజున దేవుడు ఏమేమి హెచ్చరించాడు మీకు? జాగ్రత్త ఎవరు చెప్తారు అసలు? మనకి ఎవరు చెప్పరా? విన్నారా? ఎవరు చెప్తారు? పిల్లలకి తెలియదు కానీ పిల్ల కాకి ఏం తెలుసు? ఉండేలు దెబ్బని సాగుతుంది. పిల్ల కాకి ఏమీ తెలుసు? ఉండేలు. అందుకే ఏం చేస్తారంటే పెద్దోళ్ళు జాగ్రత్త చెప్తారు. దేవునికి స్తోత్రం. అమ్మో అయ్యగారు చెప్పారు ఆ రోజున మంట గురించి చెప్పారు బాబో. నూతన సంవత్సరం రోజున అమ్మో మంటతో చాలా జాగ్రత్తగా దేవుడు నీతిమంతుడు జ్ఞాపకం చేసుకుంటా అంటున్నాడు. ఆమేనానండి. ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తున్నాను. మన తల్లి విశ్వాసం, ఆ తల్లి నిజంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రభు దగ్గర ఉంది, యేసయ్య దగ్గర తల్లి. ఆ తల్లి ఉన్నప్పుడు ఒక రోజున ఆ యొక్క నూనె మూకుటి పెట్టి మర్చిపోతే అది మంట ఆగిద్దా? మరిగి మంట పైకి వచ్చేస్తే ఆ తల్లి పాపం ఎంత విశ్వాసమో చూడండి. అందుకే ముదురూరుపాడు జానయ్య గారు ఆవిడకి విశ్వాసం అని పేరు పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. జానయ్య గారు కూడా. ఆయన లేరు. నీతిమంతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ తల్లి మంట పైకి వచ్చేసరికి యేసయ్యా అన్నట్టు ఒకసారి. నిజంగా చూడండి ఆ విశ్వాసం ముష్మని ఆగిపోయిందంట. మంట ఆగిద్దా? మంట అసలు ఎంత మంచి దేవుడో చూడండి. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు ప్రమాదాల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా మనల్ని అనేకమైన సార్లు దేవుడు కాపాడిన సందర్భాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. అందరూ పాడదాం. సరిగా కూర్చో. గోర పాపినైనా నేలో దూరంగా పారిపోగా. అందరూ దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవుని స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. గడిచిన కాలం అంతా దేవుడు ఇదిగో అనేకమైన ప్రమాదాల నుంచి మనల్ని తప్పించాడు. అనేకమైన కీడుల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. యాక్సిడెంట్ల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. అగ్ని ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు. ఇదిగో జల ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు. ఇదిగో ఎంత గొప్ప దేవుడు. వాతావరణ ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు. ఇదిగో ఆ యొక్క కరోనా టైంలో దేవుడు మనల్ని తప్పించాడు. ప్రభువా నీకు వందనాలయ్యా. మరి ఒక తరుణం, మరి ఒక భాగ్యం నాయన, మరి ఒక దయాకిరీటం నాకు ఇచ్చావయ్యా. నీకు వందనాలయ్యా.
ఇదిగో ప్రభా, ఈ నూతన సంవత్సరం అయినా అయా నీ పరిచర్య ఇదిగో నేను ఎక్కువగా చేసే భాగ్యం నాకు దయచేయనైనా. ప్రభా నీకు వందనాలయ్యా. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలయ్యా. ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో కుమారుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కుమార్తె, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో నూతన తరుణం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన పని నువ్వు చేయాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. ప్రభా నీకు వందనాలయ్యా. ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ప్రభా నీకు స్తుతులు ప్రభా. తండ్రి నీకు స్తుతులు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. అయా కృపచేత మమ్మల్ని బలపరచును ఆయన. అయా మాకు సహాయం చేయను ఆయన. అయా మా జీవితాల్లో నూతన కార్యాలను జరిగించును ఆయన. అయా కృప చూపించును ఆయన. తండ్రి నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇదిగో నీకు నూతన వస్త్రాలు లేవు అని దేవుడు అడగట్లేదు. ఇదిగో నీకు కావాల్సింది ఏంటంటే నూతన హృదయం కావాలి, నూతన స్వభావం కావాలి, ఇదిగో మెత్తటి గుండి కావాలి, ఆయన కనికరం కావాలి, పునర్జన్మ సంబంధమైన స్నానం కావాలి దేవుని సన్నిధిలో. ఇదిగో దేవుని సన్నిధిలో ప్రభా సహాయం చేయను ఆయన. ప్రభా నన్ను దర్శించును ఆయన. ప్రభా నా పట్ల కృప చూపించును ఆయన. ప్రభా నన్ను కనికరించును ఆయన. అయా నన్ను దాటిపోవద్దయ్యా. అయా ఈ నూతన సంవత్సరంలో నీకు ఇష్టంగా జీవించే భాగ్యం నాకు దయచేయను ఆయన. యేసయ్య అంటున్నాడు నికోదేముతో, ఇదిగో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడనేరడు అంటున్నాడు. ఇదిగో నువ్వు కొత్తగా జన్మించిన వ్యక్తిగా ఉండాలి. ప్రభా నీకు వందనాలయ్యా. ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ప్రభా నీకు స్తుతులు ప్రభా. అయా మరి ఒక నూతన దయా కిరీటాన్ని నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో జరగబోయే ప్రమాదాల నుంచి, కీడుల నుంచి మమ్మల్ని తప్పించండి నాయన. అయ్యా జరగబోయే ప్రతి కీడు నుంచి మమ్మల్ని తప్పించండి అయ్యా. యేసయ్యా మమ్మల్ని శోధనలోనికి దాకా దుష్టి నుండి కీడు నుంచి తప్పించండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం.